హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. జనరల్‌గా మన సమాజంలో జనాభా పెరుగుదల అండ్ జనాభాను కంట్రోల్ చేయడం ఇలాంటివి చాలా వరకు వినిపిస్తూనే ఉంటాయి. గతంలో అంటే 1990s ఆ కాలంలో మన దేశంలో పెద్ద ఎత్తున మనం జనాభాను కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఇద్దరు పిల్లలు మాత్రమే కనే విధంగా మన దేశంలో కొన్ని చట్టాలను సైతం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మన సమాజం చూసుకుంటే అంటే మనం 2025లో ఉన్నాం. ఈ టైంలో జనాభా ఎంత కావాలంటే అంత ఎక్కువగా పెంచుకోండి. మీరు కావాలంటే 5, 6 పిల్లల్ని కనండి. మన ప్రభుత్వాలు మీకు సపోర్ట్ చేస్తాయి అనే విధంగా మన దేశంలో చాలామంది నేతలు చంద్రబాబుతో పాటు నరేంద్ర మోదీ వరకు చాలామంది దీనిపై లెక్చర్లు ఇస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు చంద్రబాబు గారు ఈ జనాభాను కంట్రోల్ చేసిన వ్యక్తి ఇప్పుడు జనాభాను విపరీతంగా పెంచుకోండి అని చెబుతూ ఉండడం, అదే సమయంలో మన దేశంలో జనాభా పెరుగుదల వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి అనే విషయాలపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జనాభా పెరిగితే వనరులు ఇలాంటివి ఏమీ సరిపోవు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ జనాభా పెరిగితే వచ్చే అనర్థాలు ఏమిటి, వాటి నుంచి మనం ఎటువంటి టేకప్స్ తీసుకోవాలి అనే విషయంపై గతంలో 1970లో ది యూనివర్స్ 25 అనే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఈ యూనివర్స్ 25 అనే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా సమాజంలో జనాభా పెరిగితే వచ్చే అనర్థాలు ఏమిటి అనే విషయంపై జాన్ బి కల్హౌన్ అనే సైంటిస్ట్ కొన్ని కీలక టేకప్స్ను తీసుకువచ్చారు. ఆ టేకప్స్ ఏమిటి అండ్ దీన్ని మన భారతదేశ సమాజానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అండ్ దీని నుంచి మనం ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు మన సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే విషయంపై ఈ యూనివర్స్ 25 అనే ఎక్స్పెరిమెంట్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ సైంటిస్ట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటి అండ్ ఇది మన భారతదేశానికి ఏ విధంగా మనం అన్వయించుకోవాలి, భవిష్యత్తులో మనం ఎటువంటి మార్పులను తీసుకురావాలి అనే విషయంపై ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనం యూనివర్స్ 25 అనే ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. 1970లో జాన్ బి కల్హౌన్ అనే ఒక సైంటిస్టు ఈ యూనివర్స్ 25 అనే ఎక్స్పెరిమెంట్ను స్టార్ట్ చేశారు. అప్పట్లో 4 మగ ఎలుకలు అండ్ 4 ఆడ ఎలుకలతో ఈ ఎక్స్పెరిమెంట్ను స్టార్ట్ చేశారు. జనరల్గా ఎలుకలు నివసించడానికి అనుకూలమైన ప్రాంతంగా ఉండే ఒక లాన్ను ఏర్పాటు చేశారు. ఆ లాన్లో ఎలుకలు ఏ విధంగా నివసిస్తాయి, వాటికి కావాల్సిన గూడు అండ్ ఫుడ్, వాటర్, వీటితో పాటు కొన్ని మొక్కలను పెంచడం, ఇలాంటివి మొత్తం ఎలుకలు ఎటువంటి అట్మాస్ఫియర్లో అయితే బతుకుతాయో ఆ అట్మాస్ఫియర్ మొత్తాన్ని క్రియేట్ చేశారు. అందులోని టెంపరేచర్ కూడా 20 degreesకి మించకుండా అండ్ తగ్గకుండా, అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేసింది యూరప్ దేశాల్లో కాబట్టి అక్కడి వాతావరణానికి తగ్గట్టు 20 degrees స్టాండర్డ్గా ఉండే విధంగా ఈ లాన్ను తయారు చేశారు. ఇందులో ఏకంగా 3000 ఎలుకల వరకు ఇక్కడ నివసించేందుకు ఈ లాన్ను క్రియేట్ చేశారు. సో ఇందులో ఫస్ట్గా 4 మగ ఎలుకలు, 4 ఆడ ఎలుకలను ఇందులో విడిచిపెట్టారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇవి ఎలుకలు అంటే చాలా త్వరగా సంతానోత్పత్తి జరుపుతూ ఉంటాయి కాబట్టి ప్రతి 55 రోజులకు ఒకసారి ఇవి సంతానోత్పత్తి జరుపుతాయి. ఆ తర్వాత 55 రోజులకు డబల్ అవుతూ వస్తాయి. ఎప్పుడైతే 4 మగ 4 ఆడ ఎలుకల వదిలిపెట్టారో అవి 55 days తర్వాత డబల్, అంటే 4 రెంట్ల 8, 8 రెంట్ల 16, 16 రెంట్ల 32, ఈ విధంగా ప్రతి 55 రోజులకు ఈ సంఖ్య డబుల్ అవుతూ వచ్చింది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ ఎలుకలకు చాలా ఎక్కువగా ఫుడ్ అండ్ వాటర్, ఈ విషయంలో వీటికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫుడ్ ఎంత కావాలంటే అంత తినేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అండ్ వాటర్ ఎంత కావాలంటే అంత ఎక్కువగా ఇవి తాగేందుకు సైతం ఏర్పాటు చేశారు. సో జనరల్గా మనం ఏమనుకుంటూ ఉంటాం, మనకు ఫుడ్ అండ్ వాటర్ ఇవన్నీ ఉంటే కూడా మనం చాలా ప్రశాంతంగా బతకవచ్చు. మనం ఇప్పుడు పడే కష్టాలన్నీ కూడా ఫుడ్ కోసం అండ్ వాటర్ కోసమే పడుతూ ఉంటాం కాబట్టి మనం ఈ రెండు మాత్రం ఉంటే చాలు, మన జీవితానికి ఈజీగా బతికేయచ్చు అని అనుకుంటాం. కానీ ఈ ఎలుకలకు మాత్రం ఈ ఫుడ్ అండ్ వాటర్ చాలా ఎక్సెసివ్, ఎంత కావాలంటే అంత ఫుడ్ తినే విధంగా వాటికి కావాల్సినట్టుగా, అంటే ఎలుకలు కొన్నిసార్లు కూరగాయలు తింటాయి, కొన్నిసార్లు పండ్లు లేదంటే బియ్యం గింజలు ఇలాంటివి తింటూ ఉంటాయి కదా, వాటికి ఏం కావాలో అవన్నీ కూడా ఫుడ్ అక్కడ అవైలబిలిటీ ఉండే విధంగా వీళ్ళు ఎక్స్పెరిమెంట్లో ఉంచారు. అండ్ వాటర్ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉండేలా చేశారు. సో ఈ విధంగా ఫుడ్ అండ్ వాటర్ ఉన్నప్పుడు ఎలుకలిగా తమ సంతానోత్పత్తి పెంచుకుంటూ ఉంటాయి అండ్ వాటికి అనుకూలమైన ప్రాంతంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇక వాటికి ఎటువంటి ఢోకా లేదు అని మనందరం అనుకుంటాం. కానీ ఇది అలా జరగలేదు. ఎగ్జాక్ట్లీ
620 ఎలుకలు అయిన తర్వాత ఆ సమాజంలో ఒక కీలకమైన మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. జనరల్‌గా 4 మగ, 4 ఆడ ఎలుకలు ఉన్నప్పుడు అవన్నీ కూడా చాలా హ్యాపీగా బతికేసాయి. కానీ 620 ఎలుకల వరకు ఇవి చేరుకున్న తర్వాత ఈ సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడే కొన్ని ఎలుకలు అన్నీ కూడా కొన్ని వర్గాలుగా అంటే ఒక కాలనీ లాగా అవి ఏర్పాటు చేసుకొని అవి సెపరేట్ కావడం స్టార్ట్ చేశాయి. ఈ కొన్ని మగ ఎలుకలు చాలా బలిష్టంగా, చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఎలుకలన్నీ కూడా ఒక సమూహంగా మారిపోవడం, ఆడ ఎలుకలపై ఇవి పెత్తనాన్ని చెలాయించడం, అంతేకాకుండా చాలా వీక్‌గా ఉన్న మగ ఎలుకలు అవన్నీ ఉంటాయి కదా! ఫస్ట్ విడతలో ఈ వీక్‌గా ఉన్న మగ ఎలుకలన్నిటిని ఈ సమూహాలు దూరం పెట్టసాగాయి. సో, అవన్నీ కూడా ఒంటరిగా మిగిలిపోయాయి. ఆ ఒంటరిగా మిగిలిపోయిన ఎలుకలు ఒకదాన్ని ఒకటి కొట్లాడటం, అవి చంపుకోవడం ఇలాంటివి జరిగిపోయాయి. తద్వారా కొన్ని ఎలుకలనేవి అక్కడికక్కడే చనిపోయాయి. వాటిని తీసేస్తూ వచ్చారు. సో, ఫస్ట్ విడతలో కొన్ని ఎలుకలు వర్గాలుగా విడిపోయి ఒంటరి వాటిని చంపేయడం, లేదంటే వాటికవే చనిపోవడం ఇలా జరిగాయి. ఆ తర్వాత ఈ వర్గాలుగా ఏవైతే విడిపోయాయో కొద్ది రోజుల తర్వాత ఈ వర్గాల్లోనే అందమైన ఎలుకలు సెపరేట్ కాసాగాయి. అంటే ఈ అందమైన ఎలుకలంటే వాటి శరీరంపై జనరల్‌గా ఎలుకల కంటే వైట్ అండ్ బ్లాక్ మచ్చలుంటాయి గదా! ఈ మచ్చలు ఏమీ లేకుండా చాలా అందంగా ఉన్న ఎలుకలన్నీ సెపరేట్ అవుతూ వచ్చాయి. ఇవి బాగా తింటూ చాలా బలిష్టంగా ఉండటం ఇలాంటివి చేస్తూ వచ్చాయి. కానీ ఈ అందమైన ఎలుకలు ఏవైతే ఉన్నాయో అవి ఆడ ఎలుకల దగ్గర సంయోగం చెందడం మొత్తాన్ని స్టాప్ చేసేసాయి. వాటికి సెక్స్‌పై ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎంత ట్రై చేసినా ఈ సైంటిస్ట్‌లు ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అవి సెక్స్‌లో అస్సలు పాల్గొనలేదు. తద్వారా ఈ సమాజంలో పునరుత్పత్తి అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వచ్చింది. అప్పట్లో 55 డేస్‌కు డబుల్ అవుతూ వచ్చిన ఎలుకలు కాస్త ఈ సమాజంలో ఈ పునరుత్పత్తి అనేది పూర్తిగా ఆగిపోవడం ద్వారా మెల్లిమెల్లిగా ఏదో ఇంట్రెస్ట్ ఉన్న 1, 2 ఎలుకలు మాత్రమే సంయోగం చెందడం, కొత్త పిల్లలను పుట్టించడం ఇలాంటివి చేస్తూ వచ్చాయి. ఈ విధంగా ఆ అందమైన ఎలుకలన్నీ కూడా తమకు సెక్స్‌పై అసలు ఇంట్రెస్ట్ లేకుండా చేయడం, ఈ విధంగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. సో, ఒక సమాజంలో జనాభా పెరుగుతూ ఉండటం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అని ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా తెలుస్తుంది. ఒక మగ ఎలుకలే కాకుండా ఇటు ఆడ ఎలుకలు కూడా తమ సంతానోత్పత్తిపై అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అంతేకాకుండా అవి కనే పిల్లలు ఏవైతే ఉంటాయో జనరల్‌గా తల్లి ఎలుకలు అంటే పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తూ ఉంటాయి కదా! ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో ఆడ ఎలుకలు ఏం చేశాయంటే మొత్తం ఈ పిల్లలు ఏవైతే కంటూ ఉంటాయో ఆ పిల్లలను అసలు చూసుకోకుండా వదిలేయడం, వాటిని అలా గాలికి వదిలేస్తూ వెళ్ళిపోవడం, వీటి హ్యాపీనెస్ ఇవి చూసుకోవడం. అంతేకాకుండా కొన్ని ఆడ ఎలుకలైతే ఏకంగా తమ సొంత పిల్లల్ని చంపేసిన పరిస్థితులు ఈ ఎక్స్‌పెరిమెంట్‌లో కనిపించాయి. వీటిని అంటే ఈ విధంగా సమాజంలో వర్గాలుగా చీలిపోయిన ఎలుకలు, లేదంటే ఆడ ఎలుకలు వీటిలో కొన్నింటిని తీసుకొని నార్మల్‌గా ఉన్న ఎలుకల వద్ద వదిలేసినా కూడా అవి వాటితో అంత ఈజీగా కలవలేకపోయాయి. వాటి నుంచి దూరంగా ఉండటం ఈ విధంగా జరిగింది. సో, ఒకవైపేమో మగ ఎలుకలన్నీ కూడా ఒక వర్గంగా విడిపోవడం అండ్ అందులో బలమైన ఎలుకలన్నీ ఒక వర్గం, లేదంటే అందమైన ఎలుకలన్నీ మరో వర్గం, లేదంటే బలహీన ఎలుకలన్నీ కూడా విడిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉండగా, మరోవైపు ఆడ ఎలుకల్లో మాత్రం ఇవి పూర్తిగా తమ సొంత పిల్లలను దూరం పెట్టడం అండ్ వాటిని చంపేస్తూ ఉండడం, పునరుత్పత్తిపై ఏవి కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా స్టార్ట్ చేశాయి. తద్వారా ఆ సమాజంలో పునరుత్పత్తి అనేది స్టాప్ అయిపోయింది. అంతేకాకుండా ఈ వర్గాల వల్ల పోట్లాటలు అనేవి చాలా ఎక్కువగా జరిగాయి. తద్వారా అటు ఆడ ఎలుకలు సొంత పిల్లల్ని చంపేస్తూ ఉండటం జరిగింది. ఇటు మగ ఎలుకల్లో పోట్లాడుతూ ఉండటం వల్ల చాలా ఎలుకలనేవి చనిపోయాయి. ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్ల ఏకంగా ఆ సమాజం మొత్తం ఏవైతే 620 ర్యాట్స్ వరకు పెరిగిపోయాయో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ ర్యాట్స్ అన్నీ కూడా సంఖ్య డిక్లైన్ అవుతూ వచ్చింది. అప్పటి వరకు పెరుగుతూ ఉన్న ర్యాట్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా వాటి జనాభా తగ్గుతూ వచ్చింది. ఏవైతే స్టార్టింగ్‌లో 4x4 ఎలుకలను తీసుకువచ్చారో సరిగ్గా అవే ఎలుకలు మిగిలిపోయి అవి కూడా పూర్తిగా చనిపోయాయి. అయితే ఈ యూనివర్స్ 25 అనే ఎక్స్‌పెరిమెంట్‌ను మన భారతదేశానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన దేశానికి ఎందుకు దీన్ని అన్వయించుకోవాలంటే ప్రస్తుతం మన దేశం 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే జనాభాలో టాప్ 1 పొజిషన్‌లో ఉంది. గతంలో ఈ పొజిషన్‌లో చైనా ఉండేది. కానీ మన దేశం దీన్ని అధిగమించి మరి ఇప్పుడు టాప్ 1 పొజిషన్‌కు చేరుకుంది. సో,
మన భారతదేశ భూభాగ పరిమాణం ఎక్కడా పెరగలేదు, కానీ మన దేశంలో జనాభా మాత్రం గతంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోతూ వచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం మన ప్రభుత్వాలు కూడా జనాభా పెరుగుదల కోసం అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ఒకప్పుడు నియంత్రించిన ప్రభుత్వాలు ఇప్పుడు జనాభా పెరగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ యూనివర్స్ 25 అనే ఎక్స్పెరిమెంట్లో ఏదైతే పరిస్థితులు ఏర్పడ్డాయో అదే పరిస్థితులు మన భారతదేశంలోనూ ఏర్పడతాయా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మన భారతదేశంలో జనాభా అనేది ఇప్పుడే కాదు, కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో జనాభా చాలా ఎక్కువగానే ఉంటూ వచ్చింది. సో దశాబ్దాల క్రితమే మన దేశంలో వర్గాలు అండ్ కులాలు, మతాలు ఈ విధంగా విభజించబడి ఉంది. మన దేశంలో ముఖ్యంగా హిందూ ధర్మం పెద్ద మతం అండ్ పెద్ద వర్గంగా ఉన్న సమయానికి ఈ దేశంలో చిన్న చిన్న బౌద్ధం, జైనం, సిక్కిజం ఇలాంటి మతాలు సైతం పుట్టుకొచ్చాయి. మన భారతదేశంలో అన్ని మతాలు కూడా చాలా స్వేచ్ఛగా బతికి ఉన్నాయి. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చిన పర్షియన్లు, పార్సీలు అండ్ యూదులు సైతం మన దేశంలో చాలా స్వేచ్ఛగా బతికారు. ఎందుకంటే మన దేశంలో సమాజం అంత సంఘటితం అయి ఉంది కాబట్టి ఇటువంటివి చాలా వరకు మనుగడ సాగించగలిగాయని చెప్పుకోవచ్చు. దీంతోపాటు మన దేశంలో అప్పుడప్పుడు ఈ వర్గాల మధ్య కొన్నిసార్లు గొడవలు లేదంటే కొన్నిసార్లు ఘర్షణలు ఇలాంటి వాతావరణం సైతం ఏర్పడింది. ఒక్కసారి మనం ప్రాచీన భారతానికి వెళితే పెద్ద ఎత్తున హిందూ అండ్ బౌద్ధుల మధ్య కొద్ది వరకు హింస సైతం చెలరేగింది. కానీ ఇది పూర్తిగా దేశం నాశనం అయ్యేంత వరకు లేదంటే సమాజం విచ్ఛిన్నం అయ్యేంత వరకు అస్సలు చేరుకోలేదు. ఇవి అక్కడక్కడ చిన్న చిన్న యుద్ధాలు అప్పట్లో జరిగాయి. ఇప్పుడు కూడా కొన్ని మతాలు అండ్ కొన్ని వర్గాల మధ్య ఘర్షణ అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇది శృతి మించిన స్థాయికి చేరుకోలేదు. ఎందుకంటే మన భారతదేశ సమాజంలో ఒక గొప్పదనం ఉంది. అదేమిటంటే ఈ దేశం ఎప్పటికప్పుడు సంఘ సంస్కర్తలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళను ఆహ్వానిస్తుంది, వాళ్ళను హక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 11వ శతాబ్దంలో మన దేశంలో రామానుజాచార్యులు ఈ దేశంలో కుల వ్యవస్థ అండ్ కులాల మధ్య ఉన్న అసమానతలను తొలగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక వర్గం పెద్ద ఆధిపత్య వర్గం అండ్ మరో వర్గం నిమ్న వర్గం అనే అసమానతలు గతంలో చాలా వరకు వచ్చాయి. సో వీటన్నిటిని తొలగించేందుకు ఒక రామానుజాచార్యులు మాత్రమే కాదు, బసవన్న, నారాయణ గురు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ దేశంలో ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. తద్వారా ఈ సమాజంలో ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్న అసమానతలను సమాజంలో అవేర్నెస్ తీసుకువచ్చి వాటిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం ఈ యూనివర్స్ 25 ఎక్స్పెరిమెంట్ను చూస్తే ఆ సమాజంలో కొన్ని వర్గాలు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేశాయి, మరికొన్ని వర్గాలు బలహీనులను బయటికి పంపించే ప్రయత్నాలు చేశాయి. అక్కడ ర్యాట్స్కు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇలాంటిది తప్పు, మనందరం కూడా ఒక సన్మార్గంలో నడవాలి అని చెప్పడం ఎక్కడ వీలు కాలేదు. కాబట్టి ర్యాట్స్ ఆ విధంగా ప్రవర్తించాయి. కానీ మనం మనుషులం కాబట్టి మనకు ఖచ్చితంగా ఇలాంటి ఏవైనా రిఫార్మ్స్ అనేవి ఉంటే ఖచ్చితంగా వాటిని మనం యాక్సెప్ట్ చేస్తాం. ముఖ్యంగా మన భారతదేశంలోని హిందూ సనాతన ధర్మం అనేది దీన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళను కూడా గురువులుగా భావించిన సమాజం అనేది. సో అందువల్లనే ఈ సమాజంలో ఎప్పటికప్పుడు రిఫార్మ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఆ రిఫార్మ్స్ వల్లనే ఈ సమాజం ఇంత ఉన్నత స్థితికి చేరుకుంది. ఒక్కసారి మనం విదేశీ సమాజాలను చూస్తూ ఉంటే గతంలో క్రైస్తవం స్టార్ట్ అయిన తొలినాళ్ళలో ఎంతోమంది సైంటిస్టులను సైతం చంపేస్తూ వచ్చారు. ఎందుకంటే చాలామంది భూమి బల్లపరుపుగా కాదు భూమి గుండ్రంగా ఉంది అని చెప్పడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా చాలామంది మన భూమిపై ఎక్స్పెరిమెంట్ చేసే సమయంలో ఇది మా మత గ్రంథంలో ఈ విధంగా లేదు, భూమి బల్లపరుపుగా ఉంది అని చెప్పబడింది. సో దీనికి వ్యతిరేకంగా ఆ సైంటిస్టు కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని సిద్ధాంతాలను కనిపెట్టారు. కాబట్టి అతన్ని చంపేస్తాం అనే విధంగా గతంలో పరిస్థితులు ఉండేవి. ఈ విధంగా చేసిన ఏ సమాజము కూడా మనుగడ సాగించలేదు. కానీ మన హిందూ ధర్మంలో మాత్రం ఇలాంటి పరంపర మొత్తాన్ని యాక్సెప్ట్ చేస్తూ వచ్చాం. ముఖ్యంగా కులాల మధ్య జరిగిన అసమానతలను సైతం ఇప్పటికీ మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి మన సమాజం అనేది రిజర్వేషన్ సిస్టమ్ను సైతం ఏర్పరచుకుంది. సో ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు మన సమాజంలో రిఫార్మ్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ వచ్చాం. ఈ విధంగా రిఫార్మ్స్ని యాక్సెప్ట్ చేయలేని ప్రపంచంలోని చాలా సమాజాలు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి. ఆ సమాజాలు ఇప్పుడు అంతరించిపోయిన దశకు చేరుకున్నాయి, చాలా వరకు అయితే అంతరించిపోయాయి. కానీ మన భారతదేశంలోని హిందూ సనాతన ధర్మం అనేది చాలా ప్రాచీన నాగరికతల్లో ఒకటి. అయినా కూడా మనం ఇంత బాగా నిలదొక్కుకోగలిగామంటే అది ఖచ్చితంగా మనము
యాక్సెప్ట్ చేసిన రిఫార్మ్స్ ఇవన్నీ కూడా ప్రధాన కారణం. అందువల్లనే మన దేశంలో జనాభా ఇంత ఎక్కువగా పెరిగిపోయినా కూడా వర్గాలు అండ్ వాటి మధ్య ఆధిపత్యం ఇలాంటివి ఏమీ జరగడం లేదు. అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నామంటే అది మన భారతదేశ సనాతన సాంస్కృతిక వారసత్వ గొప్పదనమని చెప్పుకోవచ్చు. సో ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని మనం ఒక్కసారి బ్రీఫ్గా అనలైజ్ చేసుకుంటే ఎప్పుడైనా కూడా ఒక సమాజం అండ్ దాంట్లో ఉన్న జనాభా పెరుగుదల, ఒకవేళ జనాభా పెరగకుండా కంట్రోల్లో ఉన్నా కూడా ఆ జనాభా అనేది అప్పుడప్పుడు విపరీత పోకడలకు వెళ్తూ ఉంటుంది. ఆ విపరీత పోకడలను ఎప్పుడైతే సమాజం ఎప్పటికప్పుడు రిఫార్మ్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుందో ఆ సమాజం మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగిస్తుంది. ఆ విధంగా రిఫార్మ్స్ చేయలేని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికీ మహిళలపై వివక్ష చూపించడం, వాళ్ళను బుర్కాల్లోనే ఉంచడం, కొంచెం జుట్టు బయటికి కనిపించినా కూడా ఇరాన్లో మహ్సా అమినీ అనే ఒక 19 ఏళ్ల అమ్మాయిని కొట్టి చంపారు. సో ఇలాంటి ఘటనలు మన దేశంలో ఎందుకు జరగడం లేదు అంటే మనం ఎప్పటికప్పుడు రిఫార్మ్స్ను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం, తద్వారా ముందుకు వెళ్తున్నాం కాబట్టి మన భారతదేశం ఇంత గొప్పగా వెలుగొందుతోంది అండ్ ప్రపంచానికి ఆధ్యాత్మికంగా ఒక దిక్సూచిలా మిగులుతోంది అంటే ఇదే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. సో నా మాటగా నేను ఈ వీడియో మీ ముందు ఉంచాను. ఇందులో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.